ఆనంద స్వరూపుడు. దుఃఖం అంటే కలలో కూడా తలుచుకోం దుఃఖాన్ని. అందరికీ ఈ దుఃఖాలకు ఇట్టే లొంగిపోతాం. కానీ తీరా భయపడతాం. కల్లో కూడా మనకు దుఃఖం రాకూడదు అనుకుంటాం. కానీ వచ్చిందంటే ఇట్టే లొంగిపోతాం. ఆనందంగా ఉండాలంటే స్వర్గంలో వేరొక లోకం ఉందని మనం కలలు కంటూ ఉంటాం. ఆనందంగా ఉండాలంటే స్వర్గమే వెళ్ళాలి, స్వర్గం అనే లోకం ఒకటి ఉంది అని కలలు కంటూ ఉంటాం. అందరూ స్వర్గ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ ఉంటాం. ఆనంద స్వరూపమైన తనదగు ఎలా అసలు సత్యమైనటువంటి ఆనందం అంటే ఏంటి? ఆనంద స్వరూపమైన తనదైన సత్యమైన జీవన విధానమే స్వర్గం అని పూజ్యులు, పెద్దలు, గురువులు తెలియజేశారు. మోక్షమని అదే మోక్షమని, అదే స్వర్గం అని. ఆనందం అంటే ఆనంద స్వరూపం ఎలా ఉంటుందంటే మనం జీవించే జీవితం సత్యజీవనంలో ఉన్నప్పుడే దొరుకుతుంది మనకి. నిబద్ధత, సత్యం ఆ జీవనంలోనే మనకు దొరుకుతుంది. అదే స్వర్గం. ఎంతోమంది గురువులు, పూజ్యులు ఇలా తెలియజేశారు దీన్ని. మనం దీన్ని అర్థం చేసుకుని సత్యం వైపు, సత్య జీవనం వైపు బాటలు వేసుకోవాలి. దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఏం చేస్తాం? మన జీవితాన్ని అదే బాటలో వేసుకుంటాం అనమాట. పరబ్రహ్మల గురించి పదే పదే మనం తర్కించడం వల్ల కానీ ఏమంటదు. ఎంతసేపు మనం దేవుడి గురించి తర్కించి వాళ్ళతో నలుగురు కూర్చున్న చోట్ల ఇదంట అదంట అని చెప్పుకొని మాటల ద్వారా చెప్పుకుంటామో అది ఏమీ అంటదు మనకి. ఏం చేయాలి? సాధన, అభ్యాసం. శ్వాస ద్వారా సాధన చేసి ఓంకారాన్ని శ్వాసన ద్వారా అభ్యాసం చేసి మనం ఓంకారాన్ని ఓంకారాన్ని శ్వాసతో పైకి కిందికి వింటూ ఉన్నప్పుడు కలిగిన స్థితియే పూర్ణస్థితి. అలా కలిగినప్పుడు ఏంటంటే అలా మనసు లయమైపోయి ఆగిపోద్ది. అదే పూర్ణస్థితి. ఆధ్యాత్మిక మార్గంలో ఈ ప్రయత్నాలు ఇలా ఉంటాయి, ఈ ప్రయాణాలు ఇలా ఉంటాయి. ఒకప్పుడు ఎటువంటి క్రమశిక్షణ లేకుండా 3 మార్గాలు, అనేక మార్గాలు ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గాలు బయలుదేరాము, మార్గంలో ప్రవేశించామనుకోండి ఎలా ఉంటాయి? ఒకప్పుడు మొట్టమొదట మనకి ఎటువంటి క్రమశిక్షణ ఉండదు. హాయిగా కూర్చుంటాం, తింటాం, మన ఇష్టానికి వచ్చినట్టు ఉంటాం, జీవించడం. తర్వాత గురువులు ప్రేరణతో మనం క్రమశిక్షణ అవలంబిస్తాం. గురువులు మనకి ఎప్పుడైతే క్రమశిక్షణ ఇస్తారో ఇలా ఉండాలి అలా ఉండాలని మనకి కొన్ని గురువులు నియమాలు పెడతారు. క్రమశిక్షణ అంటే చాలా చాలా సంకటంగా ఉంటుంది. అప్పుడు క్రమశిక్షణకి లొంగదు మనసు, మనమో లొంగం. ఒళ్ళు స్వేచ్ఛగా తిరిగి స్వేచ్ఛగా ఉంటాం అలవాటు అయిపోయి క్రమశిక్షణకి లొంగం. నిజంగానే చాలా కష్టం అనిపిస్తుంది. ఇది ఒక దశ అనమాట. ఏం చేయాలో ఆ తర్వాత మనమే ఈ క్రమశిక్షణయే అభ్యాసం చేయగా ఆనందంగా అనిపిస్తుంది. ఒక క్రమశిక్షణకి లోబడి ఉంటే చాలా ఆనందమే. మనకు అన్నీ ముందే అనుకుని అన్నీ ఇలాగ శిక్షణతో ఉంటాం కాబట్టి ఏ కష్టము రాదు, ఏ అనుకోని పరిస్థితి రాదు. అదే మనకి ఆనందం అప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ నియమాలే ఆనందంగా రూపుదిద్దుకుంటాయి. ఈ ఆనందం ముందు ఏ సంపదలు, ఏ రాజ్యాలు, ఏ యవ్వన సంస్కారాలు కూడా అన్నీ వ్యర్థమే అనిపిస్తాయి. నచికేత బాలునికి చిన్న వయసులోనే ఇది అవగాహమైపోయింది. ఈ అగ్ని విద్యను, బ్రహ్మ విద్యను తెలియజేసే వరకు ఎమ్ముడిని వదలలేదు. ఈ రాజ్యాలు, ఈ కాంక్షలు, ఈ వయసులు, ఈ భోగాలన్నీ ఆ పిల్లవాడికి తెలిసిపోయింది. బాల్య వయసులోనే తెలిసిపోయింది. అందుకని ఆయన ఈ విద్యలకి, ఈ భోగాలకి దానికి ఏమీ లొంగలేదు. అందరూ చేసేది ఏమిటి? యముడు ఏం చేస్తాడు? యముడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోమన్నాడు కదా తండ్రి. అది ఏంటి అని అడిగి అది ఏంటో చెప్పే వరకు, ఆ బ్రహ్మ విద్యను తనకి తెలియజేసే వరకు కూడా వదలలేదు. వరకు యముడిని విడవక అదే పదే అతన్ని అడిగేవాడు. దానికే పడి శ్రేష్ఠ బాలునికి తప్పనిసరిగా బోధించాలని యమధర్మరాజు నిర్ణయించుకున్నాడు. అతని పేరు మీదే, నచికేతుడి పేరు మీదే నచికేత ఆగ్ని అనే ఒక విద్యను ఇచ్చాడు అనమాట. అది అంతకుముందు భూమి మీద లేదు. ఆ బాలుడి ద్వారా మన అందరికీ వచ్చింది. యముడు బోధించడు. ఇది మనలో ఎంతమందికి తెలుసు? యముడు ద్వారా నచికేతుడు ఈ భూమి మీదకి యోగ విద్యని, ఈ అగ్ని విద్యని తీసుకొచ్చాడని ఎంతమందికి తెలుసు? తెలియదు. మరి సుమారుగా ఎవరికి తెలియదు. ఇది విని కూడా వినరు. ఇలాంటివి వినటానికి కూడా మనకి ఉండదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు ఈ విద్యను చక్కగా మనం జీవించి ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటాం, అలాగే మనం జీవించి ఉండగానే ఈ విద్యను తెలుసుకుని మనం ఏం చేయాలి?
దీన్ని అభ్యాసం చేయాలి. ఇదే సత్యజీవనం. సత్యజీవనం అంటే ఏంటి? అసలైన జీవనం ఇదే. యోగ విద్యను ఆచరించి మన పనులు విధులు అన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ విద్యను కూడా మనం చేసుకుంటే అన్నీ బాగుంటాయి. మనకి స్వర్గాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేది, మనల్ని మనం ఏంటో తెలియజేసేది ఈ విద్య మాత్రమే. నచికేతుడు బాలుడు అంత పట్టుబట్టి నేర్చుకున్నాడు. మనం ఎంత పట్టుబట్టాలి అసలు? ఇంత వయసులో వచ్చినాయి. అలాగే మనం కూడా ఈ విద్యను నేర్చుకుందాం, తెలుసుకుందాం. వినండి, మీకే కలుగుతుంది. ఎలా ఉంది? ఇంకో రోజు ఇంకోటి చెప్పుకుందాం.